హలో వెల్కమ్ టు మై ఛానల్ అలా వాణితో కాసేపు అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు నా పాత వీడియోస్ అన్ని చూడకపోతే ఇప్పుడు వెళ్ళి తప్పకుండా చూసేయండి. మీరు కనుక నా ఛానల్కి కొత్త వ్యూవర్స్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మొన్న పెట్టిన ప్రీవియస్ వీడియో మా పాప పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఆ వీడియోకి అయితే చాలా మంచి రీచ్ వచ్చింది. సో ఇప్పుడు చేసే కలెక్షన్ వీడియోకి కూడా అంత మంచి రీచ్ రావాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. సో నేను నా దగ్గర ఉన్న అంటే కొన్ని నాకు ఇష్టమైన ఫేవరెట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చేసేబోతున్నా. సో ఈ వీడియో అయితే మొత్తం స్కిప్ చేసేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్, సో రీసెంట్గా తీసుకున్నాను అనమాట. సో ఇవైతే ఇంకా పెట్టుకోలేదు. సో ఇది అనమాట. సో ఎప్పుడు బుట్టలే ఒకటే డిజైన్ రొటీన్ అయిపోతున్నాయి అని చెప్పి ఈసారి ఇలా తీసుకున్నా. కింద మొత్తం ఎల్లో పర్ల్స్ వచ్చి ఇలా పైన పెద్ద బాల్ ఇయర్ రింగ్స్ టైప్ వచ్చినాయి. సో ఇదని ఫ్లవర్ అండ్ లీవ్ షేప్లో వచ్చినవి. ఇవి ఒక డిజైన్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి వైట్ పూసలలో మొన్న నేను కార్తీక పౌర్ణమి అప్పుడు కీసర వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను చెప్పా కదా. ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసేయండి. సో అక్కడైతే కొనుక్కున్నా. దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. చాలా తక్కువ రేట్. సిల్వర్లో ఇలా పీకాక్ డిజైన్ వచ్చినవి అనమాట. సో బ్లాక్ డ్రెస్సెస్ మీద అయినా బ్లాక్ శారీస్ మీద అయితే బాగుంటాయి కదా. సో అలా పికాక్ డిజైన్ అయితే నేను తీసుకున్నాను. ఇవి సో పైన వైట్ స్టోన్స్ వచ్చి కింద వైట్ పెబల్ వచ్చి ఇవి ఒకటి అనమాట. సో లాంగ్ ఫ్రాక్స్ మీద అలా అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బుట్టాలని చెప్పా కదా. సో ఇవి పింక్ కలర్ అనమాట. సో పింక్ శారీస్ మీదకి కానీ లాంగ్ ఫ్రాక్స్ మీదకి బాగుంటాయని సో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇక అన్నిటి మీద మ్యాచింగ్ ఏం కొంటాం, ఇలాంటి మల్టీ కలర్ అయితే అన్నిటి మీదకి సెట్ అవ్వచ్చు అని చెప్పి ఇలాంటి మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బుట్టాలు నా ఫేవరెట్ అని చెప్పాను కదా, బుట్టాలు. సో ఇదైతే ఒక శారీ మీద మ్యాచింగ్ కానీ తీసుకున్నా. సో పైన బ్లూ కలర్ వచ్చి కింద సిల్వర్ అండ్ వైట్ 3 కలర్స్ కోటింగ్ టైప్ వచ్చింది కలర్ అనమాట. ఇలా పైన చిన్న ఫ్లవర్ కింద ఇలా వచ్చి పూసలు వచ్చి ఇవి కూడా లాంగ్ ఫ్రాక్స్ మీద వీటి మీద సెట్ చేసుకోవచ్చు అని ఇవి తీసుకున్నా. ఇవి రెడ్ కలర్. ఇవి కూడా బుట్టలే అనమాట. సో ఇరిగిపోయింది, ఒకటి ఇరిగిపోయిందని చెప్పి ఇంకా ఇలా స్టడ్స్ లాగా యూస్ చేస్తున్నారు రెండు ఇరగొట్టి. సో ఇది ఒకటి. ఇవి గోల్డ్ కలర్. సో ఇలా లీవ్ షేప్లో వచ్చి కింద ఒక పర్ల్ వచ్చింది అనమాట. సో ఇది ఒక పేర్. సో ఇవి ఓపెన్ ఇయర్ రింగ్స్ టైప్ శారీస్ మీద బాగుంటాయి అనమాట. సో ఇది ఒకటి. సిల్వర్ కలర్ ఇంకా పీకాక్ ఇలా బుట్టలే కాకుండా కొంచెం యూనిక్గా ఉండాలి డ్రెస్సెస్ మీద అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇలా సగం పడ మా మమ్మీ ఇప్పించినవి. సో ఎప్పుడు తిడుతూ ఉంటుంది ఎందుకు అని ఇయర్ రింగ్స్ అని. సో నాకంటే ఇయర్ రింగ్స్ అయితే చాలా పిచ్చి. సో అందుకు ఎన్ని ఉన్నా కొంటూనే ఉంటాను అనమాట. సో ఇది ఒక జత రింగ్స్ టైప్. సో కింద సిల్వర్ బుట్టాలు వచ్చి పైన వైట్ పర్ల్స్ వచ్చాయి అనమాట. సో ఇది ఒకటి. బేబీ పింక్ కలర్ పర్ల్స్ కింద వచ్చి గోల్డ్ కలర్ పీకాక్ డిజైన్లు ఉన్నాయి. సో ఇది నేను ఒక శారీ మీదకి మ్యాచింగ్గా తీసుకున్నా. సో ఇవి కూడా చిన్నగా సింపుల్గా క్యూట్గా బాగుంటాయి అనమాట. మరి అంత హెవీగా ఉండకుండా సింపుల్గా ఉంటాయి. ఇది కూడా పింక్ కలర్, అది కొంచెం బేబీ పింక్ పర్ల్స్, ఇది కొంచెం డార్క్ పింక్ కలర్ అనమాట. సో ఇది కూడా పీకాక్ డిజైన్ చిన్న బుట్టాలు. సో చిన్న సైజ్ బుట్టాల నుంచి పెద్ద సైజ్ బుట్టాల దాకా నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇవి గ్రీన్ కలర్ రింగ్ టైప్. ఇవి కూడా డ్రెస్ ఒక లాంగ్ ఫ్రాక్ మీదకి తీసుకున్నా. సో కింద బుట్టాల టైప్ రాకుండా ఇట్లా గోపురం టైప్ వచ్చింది అనమాట. ఇవి చార్మినార్లో తీసుకున్నా. చాలా రీజనబుల్ రేట్సే ఇవి పికాక్వి. సో చెప్పా కదా అన్నీ మా మమ్మీ తీసుకుంటుంది. వైట్ కలర్ స్టడ్స్. సో ఇలా సింపుల్గా ఉండకుండా కింద పూసలు వచ్చి సో సింప్లీ క్లాసీ లుక్ ఇస్తుంది అన్నమాట. సిల్వర్ బుట్టాలు చెప్పా కదా. ఇవి రింగ్ టైప్ వచ్చి యాష్ కలర్, సిల్వర్ కలర్ కాదు, కొంచెం యాష్ అయితే కొంచెం బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంటాయి. సో పైనంతా ఫ్లవర్ షేప్లో వచ్చి కొంచెం బుట్టలు టైప్ ఉంటాయి. సో బుట్టలు నా ఫేవరెట్ అని చెప్పా కదా. సో నాకైతే ఎన్ని బుట్టలు ఉన్నాయి, ఇంకా బుట్ట కమ్మలు కొనుక్కుందామని అనిపిస్తూనే ఉంటాయి. అగైన్ ఇంకో బుట్టలు. సో ఇది గోల్డ్ కలర్ బుట్టలు. సో రీసెంట్లీ మ్యారేజ్ అయినవి మా ఆయన గిఫ్ట్ చేసినవి. సో అస్సలు ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటాను. చిన్నగా ఉన్నా కానీ బాగుంటాయి అన్నమాట. సో నా ఫేవరెట్ ఇవి సింపుల్గా బాగుంటాయి. లీవ్ షేప్లో వచ్చి కింద ఒక కుందన్ వచ్చిందనమాట. సో ఇవి నాకున్న ఇయర్ రింగ్స్లో అయితే ద మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నేను ఇప్పుడు చేసేసాను. అసలు ఆడవాళ్ళకి ఎవరికి ఉండదు చెప్పండి ఇయర్ రింగ్స్ పిచ్చి అంటే. సో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా. నాకైతే ఇయర్ రింగ్స్ పిచ్చి. సో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ తోటే అట్రాక్ట్గా కనిపించాలనేది నా ఇది అనమాట. సో నేనైతే నెక్ సెట్స్ ఎక్కువ కొనను, నేనైతే ఇయర్ రింగ్సే కొంటాను.
సో ఇది అనమాట నాది ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా పాత వీడియోస్ అయితే చూడకుండా ఉండకండి. సో ఈ వీడియోని కూడా ఎక్కువ రీచ్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.